వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ముల పొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వెపన్స్, టెక్నికల్ సిస్టమ్స్ సరిహద్దుల్లో మన జవాన్లకు మరింత బలం ఇవ్వనున్నాయి. సరిహద్దుల్లో చైనాకు చెక్ పెట్టేలా భారత్ అడుగులు. లద్దాఖ్ సరిహద్దుల్లోని సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు. దేశ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి కవ్వింపులకు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా సిద్ధమైంది. లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు దగ్గర అధునాతన ఆయుధాలను మోహరించింది భారత్. పాంగాంగ్ సరస్సులో ఆర్మీ బోట్ నిరంతరం పహారా కాస్తోంది. డ్రాగన్ ఆర్మీ కదలికలపై భారత సైన్యం నిఘా కూడా కొనసాగుతోంది. తాజాగా అధునాతన ఆయుధాలను ఇండియన్ ఆర్మీకి అందించింది రక్షణ శాఖ. ఎల్ఏసీ దగ్గర చైనా కదలికలపై డ్రోన్లతో నిఘా పెట్టారు. డ్రాగన్ ఆక్రమణలను అడ్డుకునేందుకు రక్షణ శాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. లద్దాఖ్లో తరచుగా ఆక్రమణలకు పాల్పడుతున్న చైనా చర్యలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం రెడీ అయ్యింది. ఓవైపు చర్చలు జరుపుతూనే చైనా బలగాలు లద్దాఖ్తో పాటు అరుణాచల్లోనూ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో డ్రాగన్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు భారత రక్షణ శాఖ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలను అందించింది. స్వదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు అత్యాధునిక డ్రోన్లను సైన్యానికి అందజేశారు. ఈ ఆయుధాల్లో యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్, నిపుణ్ ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్ తో పాటు అనేక ఇతర వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి. సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు పంపుతూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. చైనా కవ్వింపులకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. తాజాగా ఈ కొత్త ఆయుధాలతో డ్రాగన్ ఆటలకు కళ్లెం వేసేందుకు భారత సైన్యానికి అదనపు బలం చేకూరినట్లయింది. ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టిన భారత్ స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆయుధాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. డిఆర్డీఓతో కలిసి రూపొందించిన అధునాతన ఆయుధాలనే ఇప్పుడు సైన్యానికి అప్పగించారు. ఇందులో ఇన్సాస్, నిపుణ్ లాంటి కొత్త జనరేషన్ ఆయుధాలతో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన బోట్లను కూడా అప్పగించారు. అధునాతన ఆయుధాలతో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉండేలా ఈ కొత్త వెపన్స్ ఉపయోగపడనున్నాయి. కొన్ని ఆయుధాలను ఆర్మీ అధికారులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ నేరుగా అందచేయగా, బోట్లు, డ్రోన్ వ్యవస్థలను వర్చువల్ గా అప్పగించారు. ల్యాండింగ్ క్రాఫ్ట్, అసాల్ట్, అధునాతన నిఘా వ్యవస్థలు, ఇతర పరికరాలను కలిగి ఉండే కొత్త బోట్లను పాంగాంగ్ సరస్సు వద్ద పర్యవేక్షణకు మోహరించనున్నారు. ఇదిలా ఉంటే ఈస్ట్ లద్దాఖ్ విషయంలో చైనాతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కొద్ది రోజులుగా ఎల్ఏసీలో చైనా కాలు దువ్వుతోంది. ఈ మధ్య కాలంలోనే డ్రోన్లను కూడా ప్రయోగించినట్లు ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు దగ్గర డ్రాగన్ ఆర్మీ తోక జాడిస్తోంది. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో పాటు అధునాతన వెపన్స్, వెహికల్స్ ఆర్మీ చేతిలో ఉన్నాయి. లేటెస్ట్ వార్ఫేర్ సిస్టంతో చైనాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఐపీఎంవి, ఇన్సాస్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్, ఆర్పాస్, ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్స్ ఇలాంటి ఎన్నో అత్యాధునిక ఆయుధాలను మన సైన్యం చేతికి అందించింది రక్షణ శాఖ. ఇంతకీ ఈ కొత్త జనరేషన్ వెపన్స్ ఎలా పనిచేస్తాయి? లద్దాఖ్ సరిహద్దుల్లో సైన్యానికి ఎలా ఉపయోగపడబోతున్నాయి? వీటితో
డ్రాగన్ ఆర్మీకి నిజంగానే చెక్ పెట్టొచ్చా? ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో చేరిన సరికొత్త ఆయుధాలన్నీ మన సైన్యానికి బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో ఇవి మన బలగాల శక్తి సామర్థ్యాలను ఎంతగానో మెరుగుపరచనున్నాయి. పాంగాంగ్ లేక్లో భారత సైన్యం సరికొత్త అసాల్ట్ వెసల్ ను మోహరించింది. అలాగే ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్స్ LAC వెంబడి సైన్యం కార్యకలాపాలను మరింత మెరుగుపరచనున్నాయి. ఈ పడవలు 35 కంబాట్ ట్రూప్స్ ను ఒకేసారి తీసుకెళ్లగలవు. అంతేకాదు పాంగాంగ్ సరస్సులో ఏ ప్రాంతానికైనా చాలా తక్కువ సమయంలోనే చేరుకోగలవు. పాంగాంగ్ లో పెట్రోలింగ్ కోసం ఈ కొత్త బోట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ బోట్స్ ను గోవాకు చెందిన ఆక్వారియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది. ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్ FINSAS పేరుతో సరికొత్త టెక్నాలజీని సైన్యానికి అందజేశారు. ఇందులో ముఖ్యంగా 3 వ్యవస్థలు పనిచేస్తాయి. మొదటిది పగలు, రాత్రి హోలోగ్రాఫిక్, రిఫ్లెక్స్ దృశ్యాలతో పాటు అత్యాధునిక 203 అసాల్ట్ రైఫిల్ ఉంటుంది. అవసరాన్ని బట్టి థర్మల్ ఇమేజర్ దృశ్యాలు ఉపయోగిస్తారు. ఇక వెపన్ తో పాటు హెల్మెట్ మీద కూడా ఓ సైట్ ని ఫిక్స్ చేశారు. ఆపరేషనల్ కండిషన్స్ లో 360 డిగ్రీలలో చూసేందుకు వీలుగా దీనిని తయారు చేశారు. వీటితో పాటు ఇందులో మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్ కు సంబంధించిన కిట్, ఓ కత్తి కూడా ఉంటుంది. ఇక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన హెల్మెట్, ప్రొటెక్టివ్ షూస్ కూడా సైనికులకు అందజేశారు. ఈ సూట్ లోనే గ్రెనేడ్స్, బుల్లెట్ మ్యాగజైన్స్, రేడియో సెట్స్ తో పాటు ఆపరేషనల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఇక ఇందులోనే కమ్యూనికేషన్ అండ్ సర్విలియన్స్ సిస్టమ్ కూడా అమర్చారు. ప్రతి సైనికుడు చేతితో వాడే అవసరం లేకుండానే రేడియో సెట్ అమర్చబడి ఉంటుంది. దీంతో వాళ్ళ కమాండర్ తో కమ్యూనికేట్ చేసేందుకు ఈజీగా ఉంటుంది. ఇక సరిహద్దుల్లో తక్కువ రక్షణతో పాటు లిమిటెడ్ మొబిలిటీ ఉన్న సైనికులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం టాటా కంపెనీ తయారు చేసిన ఇన్ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్ కూడా సైన్యానికి అందజేశారు. దీనిని సాయుధ బలగాల క్యారియర్ గా చెప్పవచ్చు. ఇది సైన్యానికి రక్షణ అందించడమే కాదు, దళాలను త్వరితగతిన ఒక చోటు నుంచి మరో చోటుకు చేర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనితో పాటు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్ ని కూడా తీసుకొచ్చారు. ఇవి కూడా బలగాలను వెంటనే తరలించేందుకు ఉపయోగపడతాయి. చాలా వేగంగా సైన్యం రియాక్ట్ అయ్యేందుకు దోహదపడతాయి. ఇందులో ఫైర్ పవర్ తో పాటు అధిక రక్షణ ఉంటుంది. ఇక LAC వెంబడి ఉన్న ఫార్వర్డ్ ప్రాంతాల్లో శత్రువుల కదలికలపై దృష్టి పెట్టేందుకు వీలుగా తయారు చేసిన డ్రోన్ సిస్టమ్ ను కూడా ఆర్మీకి అందించారు. వీటితో పాటు న్యూ జనరేషన్ యాంటీ పర్సనల్ మైన్, నిపుణ్, ఆటోమేటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, ట్యాంక్లను అమర్చిన లేటెస్ట్ సైట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ థర్మల్ ఇమేజెస్ ని కూడా అందజేశారు. ఈ ఆయుధాలు వార్ఫేర్ సిస్టమ్ ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద DRDO, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్స్ సహకారంతో ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చేసింది. మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ సిస్టమ్స్ తో చైనా సరిహద్దుల్లోనే భారత సైన్యం ఫుల్ జోష్ లో ఉంది. ఇదిలా ఉంటే తూర్పు లద్దాఖ్లో మిగిలిన సమస్యలపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించాలని భారత్, చైనా 16వ రౌండ్ అత్యున్నత స్థాయి చర్చల్లో అంగీకరించాయి. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు LAC వెంబడి శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సాధించడంలో సహాయపడుతుందని 2 దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఇదే వాటి స్పెషల్ ఫోకస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV. జనం కోసం, నిజం కోసం.